అబ్బబ్బబ్బా ఏ ముడికి పాడైతుందిరా నాయన. ఫ్యాన్ తిరుగుతున్నట్టే కానీ గింత గాలి వస్తలేదాయే. జరసేపట్ల బయట కూకుందామంటే గర్మిగాలుల దోలుడు ఎక్కువాయే. ఇంట్లో ఉండలేక బయటికి పోలేక చిన్న గోసగాదు ఒక్కొక్కలది. గంత తిప్పలబడే బదులు ఓ కూలరో ఏసీయో పెట్టించుకుంటే కాదా అనేరు. ఉన్నోళ్ళు ఎట్లయినా తెచ్చుకుంటారు, మరి లేనోళ్ళ పరిస్థితి? దర్వాజలకు కిటికీలకు తట్సంచులు కట్టాలి, తడుపుకుంటూ ఉండాలి. కానీ పట్నంలో ఉండేటోళ్లకు గీ తిప్పలు తప్పించుకునే తొవ్వటు ఉన్నదుల్లో చాలా మంది అదే బాటలో పోతుర్రు కూడా. ఏమున్నది, సీజన్ కాబట్టి కూలర్ల దంద జోరుంటది. గదే ముచ్చట చెప్తుండొచ్చురు అంటురులే. అమ్ముడు కొనుడు అంతటా నడుస్తది, కానీ హైదరాబాద్ లా కూలర్లు కిరాయికిస్తుర్రు. గంటకింతని కాదుల్లో, నెలకింతని. అండ్ రెంట్ కూడా మీకు చాలా రీజనబుల్ ఉంది. 1000 రూపీస్ మీకు పర్ మంత్ రెంట్ ఉంటాయి. 1000 రూపీస్, 1500 డిపెండ్ అపాన్ ద మోడల్స్. మీరు ఏం సెలెక్ట్ చేస్తున్నారు దాని అకార్డింగ్లీ. ఏం చేస్తారు మరి? కొత్తది కొందామంటే 15,000 దాకున్నది. 3 నెలలు వాడి మూలకు పెట్టేదానికి గంతగనం పెట్టి ఏం కొంటామని కొందరు. ఇదివరకే ఇల్లు ఇరకటం ఉందంటే కూలర్ తెచ్చి ఏడబెడదామని కొందరు. ఎండాకాలం వెళ్లేదాకా చల్లదనం కోసం కిరాయికి తీసుకుంటురన్నట్టు. మళ్ళా చదువుకుంటానికి పోటీ పరీక్షలకు తయారైతున్నోళ్ళు సుతా కిరాయి కూలర్ల దిక్కే చూస్తుర్రట. చదువుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెల 2 నెలలు ఉండిపోదామని వస్తారు రూమ్లలో. వాళ్ళు వచ్చి మా దగ్గర రెంట్కి తీసుకుంటారు. 500 మంత్లీ, 500 ఉంది, 800 ఉంది, 1000 రూపీస్ ఉంది. హర్రలను బట్టి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ కూలర్ ఇస్తారు. బుడ్డ కూలర్ల నుంచి పెద్ద కూలర్ల దాకా సైజును బట్టి రెంటు. హగో గిల్లు కిరాయి తీసుకుందామని వచ్చిరట. నెల రోజులు తీసుకుందాం, అప్పటిదాకా నచ్చితే మాత్రం మళ్ళీ పెట్టుకుందాం. ఇక పిల్లగాలు ఎట్లా అంటే అట్లా. ఎండలు ఇట్లనే ఉంటే మళ్ళీ నెల కిరాయి కడితే అయిపోయే. వేలకు వేలు పోసి కొనలేనోళ్లకు మంచిగానే అక్కెరొస్తట్టున్నది. గంత ఇల్వగల కూలర్లు అంత అల్కగేమి ఇయ్యరుల్లో. డిపాజిట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. మేము ఎన్ని రోజులైతే ఉంచుకుంటారో అన్ని రోజుల పైసలే తీసుకుంటాం. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ ఏరియాల అద్దె కూలర్లకు ఫుల్ గిరాకీ. చదువుకుంటోళ్ళు, కొలువులు చేస్తోళ్ళు, బ్యాచిలర్స్ అంతా కిరాయిలకే తీసుకుంటురట. గీ సౌలతున్నదని తెలియక ఇన్నొద్దులు ఉడకపోతలనే ఉండొచ్చురు. రేపు ఎండ సురుకులు, గర్మిగాలు పెరిగే కోపున్నదట. కాబట్టి దగ్గర పట్లున్న దుకాణాలకు పోయి కుదిరితే కొనుక్కోర్రి, లేదంటే కిరాయి కన్నా తెచ్చుకోర్రి. ఉడకపోతకు కొంతల కొంతన్న ఫాయిదా ఉంటది.